शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। వ్యక్త స్వరూపిణి. వ్యక్త అని దీర్ఘం తీసి అక్కడ గ్యాప్ ఇవ్వకుండా వ్యక్త వ్యక్త అని అనవచ్చు, లేదా వ్యక్త అవ్యక్త స్వరూపిణి అనాలి. వ్యక్తము అవ్యక్తము రెండు ఆవిడే కాబట్టి వ్యక్త అవ్యక్త స్వరూపిణి. కాబట్టి నేత్రముల చూడబడని, వాక్యముల వర్ణించబడని, ఇతర ఇంద్రియములకు తెలియబడని, తపస్సు చేత కూడా తెలియబడని వాడే బ్రహ్మమని నిన్న చెప్పా. ఇక్కడ ఆ అమ్మకి చెప్తారు. ముందు వ్యాపిని వివిధాకార నామములో వ్యాప్తమై వివిధ ఆకారముల వ్యక్త రూపణ ఉండునట్టియు, అవ్యక్త నామమున వర్ణితమైన అవ్యక్త రూపమున ఉండేది. కాబట్టి అమ్మ వ్యక్త అవ్యక్త స్వరూపిణి. కాబట్టి కనపడేది కనపడని సర్వము ఆవిడే. వ్యక్త అవ్యక్తం ఎన్నోసార్లు జడము చైతన్యము అన్ని ఆవిడే. కాబట్టి నీకు కనపడలేదు కాబట్టి అని అనడానికి ఏమీ లేదు, రెండు ఆవిడే. మహాతత్వ స్వరూపము అవ్యక్తము. వ్యక్తమగు స్థితి జడమును వ్యక్తమునగు నామరూప ప్రపంచాకారములను దాని యందు అంతర్లీనమై చైతన్య రూపంలో ఉంటుంది. మహత్తత్వ స్వరూపము అవ్యక్తం, కనపడదు. లోపలున్న అమ్మ మీకు కనపడుతోందా? లోపల అంతా బ్రహ్మాండంలో వ్యాపించి ఉంది తత్వ రూపంలో. అది కనపడదు, కంటికి కనపడదు, అది అవ్యక్తము. కాబట్టి అవ్యక్తము వ్యక్తమగు స్థితి ఈ జడ పదార్థాలు, ఈ చైతన్యం, ఇవన్నీ కూడా వ్యక్తము, కనపడేవి. కాబట్టి ఇది అదే ఆ తత్వం. కనపడని ఆ ప్రకాశవంతమైనది, అంతటా వ్యాపించినది కూడా అదే. అంతర్లీనమై చైతన్య రూపంలో ఉంది. అంటే మీలో కూడా చైతన్యము అంతర్లీనంగానే ఉంది, కానీ అది వ్యక్తముగా లేదు. బాహ్యంలో ఈ చైతన్యం వలన ఉన్నది అని తెలుస్తుంది, కానీ ఈ యొక్క కదలికకి కారణమైన ఆ బ్రహ్మము అవ్యక్తంగానే ఉంది. వ్యక్త రూపముగు కార్యరూపమునను, అవ్యక్తముగు కారణ రూపమున ఉంటుంది. కారణం కనపడదు కదా మీరు చేసే పనులకి, ఇది అది. కారణం కనపడదు, కార్యము కనపడదు. సర్వ వ్యక్త పదార్థములకము ఆదియగు పంచభూతముల కన్నను పూర్వమే ఉన్న సర్వ వ్యాపకమగు మూల ప్రకృతియగు అవ్యక్తమును, అందు నుండి కలిగిన పంచభూతాత్మకమగు వ్యక్త రూప ప్రపంచమును పరమేశ్వరియే. కాబట్టి వ్యక్త అవ్యక్త స్వరూపం. వ్యక్తం సర్వం ఉమారూపం, అవ్యక్తంతు మహేశ్వర. కాబట్టి మళ్ళీ ఉమా అంటే మీలో ఉమాన కాదుగా. సర్వం ఉమారూపం, అవ్యక్తంతు మహేశ్వర. శివశక్తి ఆయుక్త కదా, ఒకళ్ళు ఇదైతే ఒకళ్ళు అది. అందుకని ఇద్దరికి చెప్తారు. ఎప్పుడు చెప్పినా ఒకళ్ళనే చెప్పకుండా మళ్ళీ భేదభావం మీద ఎక్కడ వస్తుందో అని భయం. సర్వ వ్యక్త పదార్థములకు ఆదియగు పంచభూతముల కన్నాను. అంటే ఈ నిన్న చెప్పుకున్నారు కదా, భూతాలు ఏర్పడడానికి కారణం. కార్యం అంటే ఏంటో చెప్పారు కదా, కర్మ గురించి చెప్పలేదు. కర్మ అంటే ఏంటో తెలుసు కాబట్టి, అంటే ఎలా ఏర్పడ్డాయి, పరబ్రహ్మం ఎలా ఒక సిస్టమాటిక్, ఆయన అడ్డదిడ్డంగా చేయడండి, ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. ఈ జీవుడు నేను అంటాడు కాబట్టి వాడి ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. ఎందుకంటే వాడికి బుర్రలో కొన్ని అభిప్రాయాలు అంటారు, అందువల్ల వాడికి వాడు నచ్చినట్టే చేస్తాడు, రకరకాలుగా చేస్తాడు. ఇప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. అలా కాకుండా ఇష్టం ఉన్నట్టు చేశారనుకోండి, తెలుస్తుంది కదా పక్క వాళ్ళని చూసి ఏమిటి వీళ్ళు అని. రకరకాల అలా వాళ్ళు కూడా ఉంటారు.
ఉండదని గ్యారంటీ ఏమైనా ఉందా? అదే ఇక్కడ చెప్తాను. సర్వ పదార్థములకు అంటే అన్ని ఆవిడే ఏర్పరిచింది, ఓ పద్ధతి ప్రకారం ఏర్పరిచింది. దీనివల్ల ఇది వచ్చి తీరుతుంది. మీరు వ్రతం ఎలా చేయాలో ఆ విధంగా ఆచరిస్తే దాని ఫలితం మీరు అక్కడ సంకల్పం చెప్పకపోయినా వస్తుంది. పిల్లలకి రాలేదండి సత్యనారాయణ కథల్లో వచ్చింది కదా. కాబట్టి మీరు చెయ్యవలసిన విధానంగా ఆవిడ విధానం చెప్పింది, ఒరే ఇలా చేయరా నీకు లభిస్తుంది అని. కాబట్టి చెయ్యవలసిన విధానంగా చెయ్యాలి, పెట్టవలసిన విధానంగా అన్ని ఒక విధానం ఏర్పడుతుంది. ఏం వెతుక్కోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు చెప్తే వాళ్ళు అలా కాకుండా, సరే ఇంటికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చేయవచ్చు. రకరకాలు నువ్వు పెద్దయ్యాక నీ బుద్ధి మారిపోతూ ఉంటుంది. అందుకని ఏమండి వాళ్ళు చెప్పలేదు అనడానికి ఆస్కారం ఎక్కడ ఉంది? నువ్వు వింటేగా వాళ్ళు చెప్పింది ముందు, మరి ఇప్పుడు వాళ్ళు లేదు చెప్పడానికి. ఇలా ఎన్నో రకాలు అమ్మ అన్ని కూడా ఒక పద్ధతి ఏర్పరిచి శాస్త్రాలన్నీ, పురాణాలన్నీ, కథలన్నీ రకరకాలుగా చెప్తుంది. వేదం అని కూడా చెప్తుంది. కాబట్టి కరెక్ట్ గా సమ్యక్ జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఆ పద్ధతి, ఆ విధానం మనకు చెప్తుంది. దాని ప్రకారం వెళ్తే లభించక ఏమవుతుందండి? ఎలా తినాలో అలా తింటే అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? బాగున్నాయని నాకు ఎక్కువ తింటే కదా. వ్యక్తం సర్వం ఉమారూపం అవ్యక్తంతో మహేశ్వరం. స్వయంభువమను మోక్షప్రదమగు వ్యక్తలింగమును అంటే ఇక్కడ మనకి ఒక లింగ ఆకారం. నిజంగా లింగము అంటే ఆకారం అనేది లేదు. దాన్ని రౌండ్ అనాలా, ఇంకోటి అనాలా, రకరకాల. అంటే ఒక పరబ్రహ్మముకి ఎలాగైతే రూపం లేదో అదే విధంగా ఈ లింగము అనే దానికి రూపం లేదు. ఆ లింగానికి ఇట్లా ఒక 2-3 బాణలింగాలు ఇవన్నీ ఉన్నాయి కదా. స్వయంభువము మోక్షప్రదమగు వ్యక్తలింగము, బాణము అను నదీ లభ్యమగు వ్యక్త అవ్యక్తమనబడు ప్రాపంచిక సుఖ మోక్ష ప్రదాయకమగు లింగము, శిలచే చేయించబడిన వ్యక్తమనబడు ప్రాపంచిక వాంఛామాత్రాదాయకమగు లింగం. కోరికలతో చేయించుకుంటారు కదండి, వెండి లింగము, బంగారు లింగము, షాపుల్లో అమ్ముతారు కదా రకరకాలు. ఇవన్నీ కూడా ఏంటంటే వ్యక్తము, అవ్యక్తము. అవ్యక్తం అంటే మనసులో ఏర్పడు, మనసులో ఒక లింగాన్ని ఏర్పడినట్టు ఒక భావం. మీరు ఆరాధించే దైవమే కదా లింగము అంటే. ఇంకా మళ్ళీ మీరు శివలింగంగానే తీసుకోవాల్సిన అవసరం లేదు. రూపము లేనిదే లింగం. అంటే ఇది అని చెప్పలేని రూపం. ఆ ఇది అని చెప్పలేకపోవటమే అవ్యక్తం. ఆ అవ్యక్తాన్ని మనం వ్యక్తం చేయడానికని ఒక రూపంగా భావిస్తున్నాం. అమ్మ రూపాన్ని మీ భావనకు అనుగుణంగా భావిస్తారు తప్ప వేరేగా ఎలా భావించగలుగుతారు? అమ్మ ఇలాగే ఉంది అని మీరు చెప్పండి. ఇవాళ భావించినట్టుగా రేపు మళ్ళీ అదే భావన వస్తుందని కూడా మీరు చెప్పండి. ఎందుకంటే మారిపోతూ ఉంటుంది కదా పాపం. రోజు ఒకే రకమైన బుద్ధి ఉందా? లేదు, రకరకాల బుద్ధి అనుసారని. కాబట్టి భావం మారిపోయినప్పుడు రూపం మారిపోతుంది. అందుకని ఇక్కడ వాంఛా మాత్రదాయకము లింగము, అవ్యక్తము వ్యక్త అవ్యక్తం అనడు ప్రాపంచిక సుఖ మోక్ష. సుఖం కనపడుతుంది అనుకుంటుంది, మోక్షం కనపడుతుందా? మరి కనపడదు కదా. జ్ఞానుల్లో మీకు మోక్షం ఎలా కనపడుతుంది? వాళ్ళ వ్యవహారం చూస్తే ఏం లేదంట. కానీ వాళ్ళ స్థితి మీ స్థితి ఒకటే అనగలరా? అదే చెప్పారు, వ్యక్త అవ్యక్తం అనబడు సుఖమోక్ష ప్రదాయకం. అదొక. కాబట్టి వాంఛా మాత్రదాయకం ప్రాపంచిక వాంఛ. ఈ కోరికలు కదా ఒక లింగాన్ని అంటే ఒక రూపాన్ని పెట్టుకుని ఆరాధిస్తారు. ఇక్కడ లింగము అనగానే మళ్ళీ చిత్తం కదా అలా కానించడం ఒక రూపం. ఆ రూపాన్ని మీరు ఆరాధిస్తారు. ప్రాపంచిక వాంఛ మాత్రదాయకం అంటే వాటి కోసం ఈ ప్రాపంచికమైన ఈ సుఖ దుఃఖాలనండి ఏవో కోరికలు ఉన్నాయి కదా పాప, అవి ఇవి అని. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఒక రూపం. ఇవన్నీ కూడా ఏర్పరచు. వ్యక్తము ముక్తిదము 2, స్వయంభూలింగము అవ్యక్తము. ప్రాపంచిక ఫలకము శిలచే రూపొందించబడినది వ్యక్త అవ్యక్తము ఐహిక ఆముష్టిక ఫలకం. సరే, నది లభ్యం లేవు. ఈ 3ను పరమేశ్వర రూపాలే, వ్యక్త అవ్యక్త స్వరూపి. అంటే ఇక్కడ దాన్ని మళ్ళీ అమ్మకి చేశారు వ్యక్తము అవ్యక్తం. అంటే ఆ మీరు అవ్యక్తంగా కేవలం అక్కడ రూపం లేదు, ఒక తేజస్సుని ఆరాధించారనుకోండి అవ్యక్తం.
అందుకని అన్నారు సమత్వం అంతటా ఉన్నది అదే. దానిని కనుక నువ్వు దర్శించగలిగితే కాదు, దానిని గుర్తించి ఆచరించగలిగితే నీవు కూడా ఆ అవ్యక్తమే. వ్యక్తము అంటే ఒక రూపాన్ని ఇక నానా వాంఛా ఫలదాయకం అది అలా ఆరంభం. అయితే వ్యక్తంని పట్టుకుని కూడా అవ్యక్తానికి వెళ్ళవచ్చు. ఎప్పుడు నేను వచ్చింది కదా అది కూడా ఆ వ్యక్తమైన దానిని నీవే కావాలి అని ఆ దైవ ఆరాధన చేస్తే అప్పుడు ఆవిడ అవ్యక్తానికి తీసుకువెళ్తుంది, అందులో సందేహం లేదు. అందుకని వ్యక్తము ఆవిడే, అవ్యక్తము ఆవిడే. వ్యాపిని ఆకాశవత్ సర్వగతత్వ వ్యాపి కారణత్వేన సర్వకార్యాణం వ్యాపనాత్ వ్యాపిని. మహతి తత్వం నుండి అహంకారాది పృథివీ పర్యంతము నామ రూప శాఖల ద్వారా ప్రపంచమంతయు వ్యాపించి సర్వ జగదాకార రూపమున ఉన్నది. కారణ కార్యరూపముకు సంబంధమున పరమేశ్వరి ప్రపంచమంతయు సర్వత్రా వ్యాపించి ఆత్మరూపమున సర్వ ప్రపంచమును లోపల బయట వ్యాపించింది. ఈశావాస్యమిదం సర్వం ప్రపంచమంతయు ప్రకాశ విమర్శ రూపమున ఆవరించి ఉన్న శక్తి. జగదాకారమున ప్రకాశ శక్తి. ఉపాధులందు నేను నాది అను జ్ఞాన రూపమగునది విమర్శ శక్తి. ఈ రెండు రూపములు జగదాకారమున వ్యాపించి ఉన్నది కాబట్టి అమ్మ వ్యాపిని. కాబట్టి ఆవిడ లేని ప్రదేశం లేదు. నువ్వు నేను నాది అన్న ఆవిడదే అంతటా వ్యాపించిన ప్రకాశ రూపం కనపడుతున్నది అంటే అంటే సూర్యశక్తి ఆవిడే, చంద్రశక్తి ఆవిడ. కాబట్టి ఆవిడని వ్యాపిని అన్నారు. ఇందులో పెద్ద అర్థం కానీ ఏం లేదు కదా, ఎందుకంటే పైన నామాలు వ్యక్తము అవ్యక్తం అన్నా అదే అర్థం వస్తుంది. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నది. ఎక్కడైనా సరే ఎంత సూక్ష్మాది సూక్ష్మందైనా అణువైనా సరే ఆవిడే, అందులో సందేహం లేదు. సందేహ వినశ్యతి అన్నారు. కాబట్టి ఉందా లేదా అనే అనుమానం నీకు అనవసరం, ఆవిడ ఉంది చెప్పాను కదా. అందుకనే మనకి నిన్న భగవద్గీతలో వచ్చినట్టుగా ఏ మాత్రం కూడా మనం కపటత్వం చేసినా అవతల వాళ్ళకి తెలియట్లేదు అనుకున్నా, ఇంకోటి అనుకున్నా ఆవిడకి తెలియలేదు అనుకోవటం మూర్ఖం. మీరు ఏది చేసినా ఎంత మారుమూల మీ మనసులో సంకల్పం చేసినా ఆవిడకి తెలుసు. అందుకనే చెప్పేది ధర్మంగా ఉండండి. ధర్మము మోక్షాన్ని ఇచ్చే ధైర్యాన్ని ఇస్తుంది, అధర్మం కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాడికన్నా మించిన వాడు, పాపాత్ముడికి మించిన వాడు లేడనలేదు. కాబట్టి అధర్మ పరుడికి కూడా ధైర్యం ఉంటుంది. కానీ ఆ ధైర్యం వల్ల వాడు ఈయన భాషలో అంటే మన కృష్ణుడి భాషలో చెప్పాలంటే బా అసలు ఎంత నాకో ఒక్కొక్కళ్ళకి అసలు భ్రష్టత్వం. వాడు భ్రష్టత్వము అంటే ఎక్కడో నరకము అవన్నీ కాదు, ఈ జీవితంలోనే ఇది తీరుతారు. చూడటం లేదండి రాజకీయ నాయకులను ఇంకోళ్ళను వాళ్ళ జీవితాలు ఎలా ఎంత భయంకరంగా ఉన్నాయో తెలీదా? తెలియని కొన్ని, తెలిసిన కొన్ని ఉన్నాయి కదా. ఇలా రకరకాలు అదే జరుగుతుంది అనట్లేదు. మంచం మీద తీసుకుని లేనిపోనివన్నీ అనుభవించడం దేనికండి? ఎన్ని చెప్పుకోవటం లేదు. చేసిన వెధవ పనుల వల్ల ఎక్కడో ఏమంటారు ఇప్పుడు వచ్చినవి ఓల్డ్ ఏజ్ హోమ్లను, రీహాబ్ లోను. ఎందుకండి అంత కర్మ? కోమాలో ఉంటే ఏమన్నా ఆనందమా? అలాంటివి రావు అని అనగలమని మనం మనకి ఏం అనలేదు బాబు. కాబట్టి మనం చెయ్యకుండా ఉంటే సరిపోతుంది కదా, చెయ్యటం ఎందుకు, అనుభవించడం ఎందుకు? కాబట్టి ప్రతి చెప్పాం కదా, రామ అనే దాంట్లో రామ అందాం అనుకుని రామ్ పలికి మా పలక పైన మీరు రామ అన్నది ఆవిడ ఇస్తుంది అని చెప్పాం. లేదా మీ బుద్ధిని బట్టి అంటే ఆ శ్రద్ధను బట్టి రాకైనా ఆవిడ ఇచ్చేస్తుంది. అంటే అంత కరుణా సముద్రం. అలానే నువ్వు పర్పస్ గా అబద్ధాలు ఆడినా ఇంకోటి చేసిన అంటే అధర్మం చేస్తే పర్పస్ తెలిసి, ఇప్పుడు వాడు చేశాడు అనుకోండి వాడికి తెలియదు, అప్పుడు ఒక పర్సెంటేజ్ ఉంది, తెలిసాక వేరే పర్సెంట్, తెలిసిన వాటిలో కూడా పర్సెంటేజ్ ఉంది. కాబట్టి మీరు ఏది చేసినా అధర్మంగా వాటికి తప్పకుండా అనుభవించడం. ఎందుకు అనుభవించడం? దుఃఖం. దుఃఖం అంటే కర్మ కాదా? మీరు చేసిన వాటికే దుఃఖం.
లేదా దుఃఖం ఎందుకు వచ్చిందండి? దుఃఖం రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు దుఃఖం కలుగుతోంది, బాధ ఉంది, పోవటం లేదు అంటే ఏదో కర్మ యొక్క ఇది ఫలితమే. కాబట్టి అది నిర్ణయించు. మీకు దుఃఖము బాధ ఇంకా కలుగుతున్నాయంటే మీరు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇప్పటి నుంచి ధర్మంగా ఉంటే ఈ దుఃఖం రమ్మన్నారా? ఎందుకంటే అది ఇక్కడ మళ్ళీ ఈ డైలాగ్ కూడా కొట్టకూడదు, తెలిసి తెలియక అంటారు. అద్వైతంలో తెలిసి తెలియక అన్న వర్డ్ వాడకూడదు. ఎందుకు తెలియక ఏమంటే తెలిసే చేసే అనుకోండి పాపాలని ఎందుకని తెలిసి తెలియక అని అంటాం ఎందుకు అసలు? తెలియక చేసిన పాపాలు ఎప్పటికో 10 ఏళ్ళు అనుకుందాం పోని, 10 ఏళ్ల తర్వాత అన్ని తెలిసేదే. ఒక అబద్ధం ఆడినా, ఒకరిని ఏదన్నా చేసినా, ఏదైనా సరే తెలిసే చేస్తారు కదా. మరి తెలియక అన్న వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అద్వైతంలో ఉన్న వాళ్ళు, మోక్షం కావాలి అనుకున్న వారు అసలు ఆ వర్డే వాడు. నాకు అందుకే ఆ వర్డే నచ్చింది. ఒక సంఘటనలో ఏమైందంటే, సరే ఒక అమ్మాయి ఏవేవో చేసింది, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అలాగా. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా కపటత్వాలు కొన్ని పోవన్నమాట. నేను ఏం పాపం అంటే ఏం తప్పు చేశానో నాకు తెలియదు, కానీ క్షమించాడు అనగానే వాళ్ళ అన్న ఏదో అన్న అవుతాడు ఏదో అతను అన్నాడు, నీకు తెలియదు అన్నావు కదా తప్పు చేసినట్టు, నువ్వు ఒప్పుకున్నప్పుడు నేను క్షమించి లాభం లేదు, నేను క్షమించను పోను. అయితే వేరే వాళ్ళు అన్నారు అదేంటి పోనీ అడిగింది కదా అంటే అతను అన్నాడు, నేను ఏం చేశానో తెలియదు అంటాను కదా, తెలిసే చేసింది కదా, ఇవి ఎవరైనా తెలియకుండా చేస్తారా ఇలాంటి పనులు? మరి అది తను ఒప్పుకోనప్పుడు నేను క్షమించి ఏమిటి లాభం? నేను నాకు జరిగినవన్నీ ఎలా మర్చిపోతాను ఇవాళ? ఆ అమ్మాయి నిజంగా తెలిసే చేశాను ఇంకా చెయ్యను అని ఉంటే నేను ఒప్పుకునేవాడిని. నాకు తెలియదు అన్నది రేపొద్దున మళ్ళీ చెయ్యదని ఏమన్నా గ్యారెంటీనా? ఇప్పుడు ఎవరికి చెప్తారు? కాబట్టి తెలియక అన్న వాడు యూజ్ చేయి. అమ్మ తెలిసే ఎన్నో అపరాధాలు చేశాను క్షమించమని అడగండి అమ్మవారు, మీరు ప్రార్థించే దైవమో గురువుని. కాబట్టి అందరూ తెలిసే అమ్మ వాటన్నిటినీ క్షమిస్తుంది, ఆవిడేమి క్షమించదని ఉంటుందా? అందుకని గురువు పట్ల కూడా తెలుసో తెలియక అంటే కోపం వస్తుంది నాకు. అంటే మనం మామూలుగా డైలాగులు కొట్టేది కదా. కాబట్టి ఆత్మరూపమున అంతటా ఉంది. కాబట్టి అంత ఆవిడ ఉన్నప్పుడు ఎలా పాపం చేయగలుగుతున్నారు? ఎలా అధర్మాన్ని ఆచరిస్తారు? ఒక అబద్ధమా, ఇంకొకట ఏదైనా సరే, కపటత్వమా, ఇంకోట ఎలాగా? అందువలన అమ్మ వ్యాపిని, వివిధాకార, వివిధాకార దీర్ఘం ఉంచాలి. వివిధాకార అంత మరీ చదవలేని వాళ్ళు కాదు కదా, వివిధాకార అనరు. పైన నామంకే మళ్ళీ వ్యాపిని అన్నదే, వివిధాకార అన్ని రూపాలు అంటే డౌట్ లేకుండా. కానీ అందరూ అదే బంధాలు కాదు జీవరాశులు అన్ని. అందుకని అణుమాత్రంగా అంటే మన కంటికి కనపడని సూక్ష్మ జీవులు ఎన్నో ఉన్నాయి. అందుకనే అంటారు ఆ సూక్ష్మ జీవులు నీ ఊపిరి వల్ల చనిపోయేవి కూడా ఉంటాయి. నువ్వు గట్టిగా ఊపిరి వదిలితే కూడా చనిపోయే సూక్ష్మ క్రిములు ఉన్నాయి. 84 లక్షలు అంటే ఎన్ని? కాబట్టి అలాంటి నువ్వు నడుస్తున్నప్పుడు, కూర తరుగుతున్నప్పుడు, అన్నం, ఇలా ఎన్నో మనకి ఇవి తెలియదు. బాగా గుర్తు, ఊపిరి వదిలి చచ్చిపోతున్న ఊపిరి వదలటం మానేస్తారా? మీరు పోతారు. కాబట్టి తెలియని దోషాలు వీటికి ఆవిడ, మీరు ఎప్పుడైతే దైవారాధన విధి విధానంగా చేస్తారో వీటిని ఆవిడ క్షమిస్తుంది. ఎందుకంటే ఇది తెలీదు, నడుస్తూ ఉంటారు మరి కింద చనిపోతాయి కదా, అందుకని అవి తెలియదు. ఎందుకంటే ఆకాశంలో నడవలేదు కదా పాపం, దానికి మళ్ళీ ఏవో తాంత్రిక విద్యలు చేయాలి. ఎందుకు వచ్చిన వాళ్ళ మళ్ళీ తాంత్రికంలో కూడా రకరకాల ఒక హింసనే ఉంటుంది. అందుకని ఇక్కడ అన్ని రూపాలు ఆవిడవే. తెలియని వాటికి ఆవిడ తీసేస్తుంది, ఆ దోషాలకి పర్సంటేజ్ ఏం లేవు, తెలియనివి అని తీసేస్తుంది. మీరు చేసే దైవారాధన మంచి పనులు కొన్ని చేస్తారు కదా, శ్రేయస్సు కలుగుతుంది అందుకే. శ్రేయస్సు కలుగుతుంది అనుకుంటున్నారు కదా, ఏదో మంచి పనులు చేస్తారు కదండి అప్పుడప్పుడు. చాలానే చేస్తారులే కానీ, అంటే ఇక్కడ మంచి పనులు అంటే మీ కుటుంబానికో మీ
వాటిగా మీ బంధువులకు మిత్రులకు చేసేది మంచి పని అని ఎలా అంటామండి పాపం. అదే మీరు ఆప్షన్ లేకో లేకపోతే ఇంకోటి అక్క చెల్లెళ్ళ కథ విన్నారు కదా, తెలుసు కదా అక్క చెల్లెళ్ళు అటు ఇటు. అది ఎంతసేపు అక్క చెల్లెళ్ళు అనుకుంటే కాబట్టి అన్నిటికీ ఉన్నాయి అక్కడ పైన పాపం. అందువల్ల అక్క అక్క చెల్లి చెల్లి కాకుండా మరి అమ్మ అంతటా వ్యాపించి ఉంది కదా మరి. అందుకని వివిధాకార అన్ని ఆకారాల్లోనూ ఆవిడే ఉంది కదా మరి. అలా మీకు తెలియని వారి పట్ల మీరు చేసిందే మంచి పని, పుణ్యకార్యము. మీరు చేయటం వల్ల వాళ్ళకు ఓ లాభం వచ్చింది అనుకుందాం, వ్యాపారం కావచ్చు ఇంకో, అది శ్రేయస్సు. మీరు వ్రతం చేసుకుంటే మీ చుట్టాలని దగ్గర వాళ్ళనే పిలుస్తారు కానీ వేరే వాళ్ళని పిలుస్తారండి? ఏం పిలవరు కదా. పిలుస్తారా? ఏం పిలవరు. పన్నమ్మాయి కూడా మిగిలినది ఇస్తారు కానీ మీతో పడుకోవచ్చారు పక్కన చూసారా ఇదే భోజనం పెట్టి మిగిలినవి ఇవ్వండి. మనకి ఇంట్లో పనిచేసిన వాళ్ళకి కానీ వంట వాళ్ళకి కానీ ఏదైనా సరే ఎవరికైనా అది ఒక మంచి పని. అవతలి వాళ్ళని విసుక్కోకుండా కుక్క పిల్లకి బిస్కెట్ వేసామనుకోండి ప్రేమగా వేయండి. మీకు భయం అయితే దూరం నుంచి వెయ్యండి, అంతేగాని అనే పాడైపోయింది కదా అని పెట్టదు. అంటే మీ లోపలనే ఉంటుంది కదా, పాడైపోయి ఏ కుక్క ఉంటుందిలే అంటే అలా అనుకో. ఒక ఆవిడ కుక్కను పెంచుతుంది ఇంట్లో, ఆవిడకి వేరే ఉద్దేశమే లేదు, అందరికీ వడ్డం చేసుకుంటుంది. అయిపోతున్నప్పుడు ఏం నువ్వు వేసుకుంటా లేదు కుక్క పెట్టేనా అంటుంది. ఆవిడ ఉద్దేశం వేరే ఏం లేదు, ఇంట్లో కుక్కే, వాళ్ళు పెంచుకున్న కుక్కే. ఇంట్లో వాళ్ళకి అది అలవాటు, ఎందుకంటే నిజమేగా మరి, అది తింటుంది బాబు. అందుకనా అదే కొత్తగా ఒకళ్ళు వెళ్ళారు వాళ్ళ ఇంటికి, అప్పుడు పాపం చుట్టాలో స్నేహితులు ఆవిడ వాడనంటే ఆవిడకి వేరే పేటంటే ఏంటి పెట్టుకుంటావా లేదు కుక్కకేసేసాను. అనగానే పాపం బిడ్డలు పోయి చూశాక అప్పుడు ఇంట్లో వాళ్ళు అన్నట్టు అయ్యో నువ్వు వేరే అనుకోకు, మా అమ్మ కదా అలవాటు మన ఇంట్లోదే అది, చూసావు కదా అంతే తప్ప వేరే ఉద్దేశం లేదంటే పాపం కొంచెం సర్దుకున్నాడు. ఆవిడ గురించి తెలుసు మంచి ఆవిడ అని తెలుసు కాబట్టి. కానీ ఒకటే సారి నువ్వు వేసుకుంటా కుక్కకి ఏంటి అంటే చూసారా, అంటే ఆవిడలో అంటే ఆవిడలో అభేదం లేదు, అభేదం ఉంది, అన్నిటి తనే చూపిస్తారు. ఆవిడకి అభేదమే కదా, ఇంట్లో కుక్కే కదా, భేదం ఏం లేదు ఆవిడకి. కాబట్టి ఆవిడ చాలా క్యాజువల్ గా ఇంట్లోనే కదా, ఏదో రోడ్డు మీద పెడతానంటే భయపడాలి. ఇంట్లోదే కాబట్టి ఆవిడ అలా సరే మొత్తాన్ని సర్దుకున్నాడు అనుకోండి. కాకపోతే అది మనం ఎన్నాళ్ళు చక్కగా సరదాగా ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు ఎన్నాళ్ళు. వివిధాకార పరమేశ్వరి నామవ్యాపినిగా అనేక వర్ణ స్వర నామభేదములతోనూ, రూపవ్యాపినిగా పిపీలకాది బ్రహ్మ పర్యంతము అనేక మూర్తి భేదములతోనూ విలసిల్లుచున్నది. దృశ్యమానమగు ఈ సకల చరాచర ప్రపంచములను నామరూపములు అవిభాజ్యములై వివిధ రూపముల తత్ ఉచిత నామముల వెలియుచున్నది అగుట పరమేశ్వరి వివిధాకారం, వివిధ తత్వ రూపంలో ఉన్నది. కాబట్టి కాబట్టి చీమలు చీమ అనాలి, దోమ అంటే బాగుంటుందా? చీమల్లో రకాలు ఎన్ని రకాలు మనకు తెలియవు పేర్లు, కాకపోతే మనకు గండు చీమ ఏవో రెండు మూడు తెలుసు, తర్వాత వస్తే ఏదో చీమలు ఎండి అంటాం, పేరు తెలియదు. అప్పుడు మళ్ళీ ఎతకక్కర్లా, గూగుల్లో ఫోటో పెడితే పేరు వస్తుంది, అంత కష్టపడక్కర్లే కదా. మిమ్మల్ని ఏదన్నా కుట్టింది అనుకోండి, దోమో చీమో ఏదో అనుకోవాలి కానీ ఇప్పుడు అది వెతుకుతానంటే ఎక్కడ దొరుకుతుంది? కుట్టి చోట కూర్చుంటుంది అది, పొయ్యేవి కూర్చుంటాయి లేదా ఎగిరిపోవండి. కాబట్టి అమ్మ పిపీల కాది అన్నారు. పిపీలి అంటే ఎందుకు పిపి అంటే ఈ సూక్ష్మ క్రిముల పేర్లు మీకు తెలియవు కదా, అందుకని పిపీలకు అతి చిన్నది కదా చీమ, అతి చిన్నది, ఒక్కోసారి కళ్ళజోడు లేకపోతే కనపడుతుందా? అందుకని కనపడే సూక్ష్మాతి సూక్ష్మమైన జీవి చీమే, అందుకని పిపీల కాది బ్రహ్మ పర్యంతము అన్నారు. ఇంకా చేస్తే బ్రహ్మం ఎక్కడ కనపడతాడండి? మీరు చూసారా? ఏదో ఫోటోలు వేసారు, మూడు తలకాయలు నాలుగు ఎనక తలకాయ కనపడదు,
పై తలకాయ తీసేశాడు అన్నారు. అంటే మనకి ఏం తెలుసు అసలు తీసేశాడో లేదో. కథ చెప్పాక ఓ 5 ఉండే అంటే అహంకారాన్ని తీసేశాడని అర్థం. అహంకారాలే కదండి అన్ని తలకాయలు. నేను డైరెక్టర్ని, హెచ్ఆర్ని, తలకాయలు పెరగలేదు. రావణాసుడికి నిజంగా 10 తలకాయలనా? పాపం ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడండి? కాదు. అహంకారం అంత ఉందని. ఒక తలకాయకి ఇంత ఉంటే 10 తలకాయలకి ఎంత ఉంటుంది? అంతేగా నిజంగా రావణాసుడు 10 తలకాయలతో తిరిగాడు, ఎలా తిరుగుతాడండి పాపం? అలా ఏం తిరగలేదు. మనకి సినిమాల్లో రాక్షసుల కొమ్ములు చూపితే నిజంగా కొమ్ములు ఉన్నాయి వాళ్ళు. వాళ్ళ గుణాలే రాక్షసత్వం. డిఫరెన్స్ తెలియాలి కాబట్టి సినిమాల్లో కొమ్ములు పెట్టారు, రకరకాల డ్రెస్సులు వేశారు. సరే ఆ కాలంలో ఎవరే డ్రెస్సులు వేశారో మనకి ఏం తెలుసు? తెలియదు కదా. ఇప్పుడు సినిమాలు వీళ్ళు ఊహించారు, ఏదో పెట్టారు. అందుకని రాక్షసులు అన్నాయని కొమ్ములు ఉన్నాయా అంటే, అందుకని ఎవరన్నారంటే ఏదో కొమ్ములు వచ్చాయని అంటూ. అందుకని ఇక్కడ 10 తలకాయలు ఉన్నాయంటే పాప రావణాసుడికి అదే అర్థం అది కాదు. అహంకారం. ఒక తలకాయకే ఇంత అహంకారం ఉంటే 10 తలకాయలు ఉంటాయి అన్నారండి. ఒక నోటితోటి ఇన్న అబద్ధాలు ఆడుతున్నారు, 10 ఉంటే ఎన్ని అబద్ధాలు ఆడతారో వీడని అనరా? నాకు తెలుసు, మీకు అన్నీ తెలుసు. ఏ అజ్ఞానాన్ని బాగా వాడుకున్నారని అర్థం. ఏది వదలలేదు. తప్పే ఉందండి. అదే కదా, ఎక్కడో వింటారు, ఎక్కడో ఇది ఉంటుంది, అవి వాడతారు. జ్ఞానంలో ఉన్నప్పుడు మరి అంతా అజ్ఞానమే కదా. వెలుతురు లేనప్పుడు చీకటే అంటారు. వెలుతురు వచ్చాక చీకటి ఎలా అంటారండి? కల్పించాలి చీకటి. కాబట్టి జ్ఞానం వచ్చాక ఏం చేయాలి? అజ్ఞానంగా ఉండకూడదు. ఎందుకంటే అజ్ఞానులుగా ఉండటం, బురదని తెలిసాక ఎవరన్నా బురదలో నడుస్తారా? ఆప్షన్ లేకపోతే తప్ప. పిల్లలకి అనుకోండి, వాడికి తెలియదు, వాడు అక్కడే ఎగురుతాడు. ఎందుకంటే మీరు తిడతారు వాడికి తెలుసు. వాడికి ఆనందం మీరు తింటే. ఏదో వాడి ఆనందం అది. తిట్టకూడదని తెలిసి తింటే ఉంటారంటే పైశాచిక ఆనందం అనరు. రకరకాలు. మొన్న ఎవరన్నారు పైశాచిక ఆనందం అంటే తెలియదు. పిశాచ ఆనందం. పిశాచాలు ఏం చేస్తాయండి? సినిమాల్లో చూశారు కదా. ఎక్స్పీరియన్స్ అవ్వలేదులే, అయిందా? అది పైశాచిక ఆనందం అంటే పిశాచాలు. పిశాచాలు విసిగిస్తాయి కదండి కథల్లో కథలు, చందమామ కథలు, సినిమాల్లో. అది కాబట్టి ఇక్కడ అన్ని రూపాలు ఆవిడంటే ఆ రూపాలనే భావించకండి. పాపం అవి లేవు, మీరు పిలిస్తే వస్తాయి. కాబట్టి ఈ సకల చరాచర ప్రపంచమున నామరూపములు అవిభాజ్యములై వివిధ రూపముల తద్ ఉచిత నామములు. కాబట్టి దానికి అదే నామం. కానీ చీమని వేరేగా పిలుద్దామని అంటే మీకు ఏమంతో వస్తుందండి? తెలుస్తుంది అయిపోతుంది. దానికి ఎందుకు వచ్చింది ఆ పేరు? ఆవిడ పెట్టింది అంతే. దోమని దోమే అనాలి, ఈగని ఈగే అనాలి. అలా పేర్లు ఉన్నాయి వాటి. వేరేగా ఏమని పిలుస్తారు? ఈగని కుక్క అంటే బాగుందా? అంటే అలవాటు అయిపోయింది ఏదన్నానండి, కుదురుతుందా? ఎందుకంటే అది ఆవిడ పెట్టిన పేరు కాబట్టి అది అలాగే ఉంటేనే. అందుకనే తది ఉచిత నామములో వెలియచ్చు. వివిధాకారం, వివిధ తత్వ రూపంలో ఉన్నది. అన్ని తత్వాలు ఆవిడవే. ఆవిడ లేని తత్వం ఎక్కడుంది? ఉందా? ఏదైనా అంతే, తాంత్రికమైన ఆవిడే. కానీ పట్టుకున్న వాడు ఎవడో తెలుసు. ప్రపంచమున పరమాత్మని తలుసు వారు ఎందరో కలరు. అన్ని దేవతామూర్తులను కలవనట ఒక లోకం. అంటే ఎవడెవడు ఎవరిని ఆరాధిస్తారు రకరకాలు కదా. మనకి తెలిసింది కొంతమంది పేర్లు. అయ్యప్ప ఉన్నాడని ముందు తెలుసా? తెలియదు పాపం. కొన్నాళ్ళు అయ్యాక కదా గబుక్కుని వచ్చాడు ఆయన, ఎక్కడి నుంచి వచ్చాడు. రకరకాలు. చిన్నప్పుడు కొంచెం కుమారస్వామి కూడా అంత తెలియదు. శివుడు తెలుసు బాబు, వినాయకుడు తెలుసు, ఎందుకంటే ప్రతి పూజలో చేస్తాం కదా. కుమారస్వామి అంత తొందరగా తెలియదు, తర్వాత తెలుసు. ఎందుకంటే మనకి ఇటువైపు కుమారస్వామి ఇప్పుడు వచ్చాయి. లేదా కుమారస్వామి గుళ్ళు ఎక్కడున్నాయి? చాలా రేర్ కదా. బ్రహ్మ గుడి కూడా రేర్, సూర్యుడి గుడి రేర్. అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అమ్మ ఆ తత్వ రూపంలో అంటే ఆ ఎవరెవరు ఎంతమందిని ఆరాధిస్తున్నారో అన్ని రూపాలు. అంతేగాని సినిమా యాక్టర్లకి గుడి గడ్డ ఆరాధిస్తే అది దేవతా రూపం అవదండి. అది పిచ్చి, పరాకాష్ట. పిచ్చికి పరాకాష్ట.
కాబట్టి గురు రూపాలు కూడా ఏవి గురు రూపాలో శంకరులే ప్రమాణం. ఆయన వేదం నుంచి గ్రహించారు. కాబట్టి ఏ గురువు ప్రమాణము, అంటే ఏ గురుతత్వం ఉన్నదో ఆ గురువులో ఆ తత్వం శంకరులు కనుక చెప్తే అదే ప్రమాణం. మిగతా వాళ్ళందరూ మామూలు గురువులు. వారిని అలా గుడి కట్టి ఆరాధించడం అంటే అది కూడా రకరకాలు. కాబట్టి వాటి గురించి మనకు అనవసరం. మనకి శంకరులు పరిచయం ఉన్నారు కాబట్టి శంకరులు ఏది ప్రతిపాదించారో, ఏ దేవతా రూపాలని ఆయన స్తోత్రించారో, వేదంలో ఉన్న వాటినే ఆయన స్తోత్రం చేశారు. ఆ దేవతా రూపంలోనే ఆరాధన. ఆ యొక్క గురు రూపాలు ఏవైతే అసలైనవో సద్గురు రూపాలు, ఆ రూపాలు అంటే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళనే మీరు గురువుగా భావించాలని కూడా చెప్తారు. కాబట్టి ఇక్కడ అంతమంది దేవతామూర్తులు కలరు. ఆరాధకుని భావన విశేషమే ఆరాధ్య దేవత యొక్క మూర్తి. అట్టి వివిధాకారంలో ఉండేది పరమేశ్వరే. కాబట్టి రకరకాలైన దేవతామూర్తులు అయినా సరే ఆవిడే. సృష్టి 10 విధాల చెప్తున్నా. మహత్ సృష్టి, అహంకార సృష్టి, భూత సృష్టి, ఇంద్రియ సృష్టి, అష్టవిధ దేవ సృష్టి, షడ్విధ ప్రాకృత తమ సృష్టి, 6 విధములకు వనస్పతి సృష్టి, 28 విధములకు సిరియక్ సృష్టి, 3 వైకృతములకు మానవ సృష్టి, కుమార సృష్టి. పరమేశ్వరి ఈ వివిధ సృష్టి రూపములను ఉంటున్నది కాబట్టి వివిధాకార. ఇవన్నీ కూడా పరమేశ్వరికి ఉపాధి మూలకమే గాని వాస్తవికం మాత్రము కాదు. కాబట్టి ఆవిడ ఇదే రూపంలో ఉంది అనడానికి లేదు. మూలం ఆవిడ. మూలం ఆవిడ. ఈ ఆకారాలన్నీ ఏర్పడడానికి, ఇవన్నిటికీ కలగడానికి, ఏదైనా సరే ఒక సెల్ ఏర్పడడానికి కూడా మూలం ఆవిడే. ఆవిడ శక్తి లేకపోతే మీరు సెల్ కాదు కదా, మీ వెంట్రుక కూడా కాదు. ఆవిడ శక్తి లేకపోతేనే చుట్టూరు అక్కడ ఉండదు. రకరకాలు అంటే దేనికైనా కూడా అమ్మ శక్తే తప్ప అక్కడ ఇంకోటి ఏదో ఉంది అనడానికి లేదు. ఇది కాక ఇంకొకటి ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి వివిధాకార అన్న, వ్యాపిని అన్న, వ్యక్త అవ్యక్త స్వరూపిణి అన్న, ఇవన్నీ కూడా సమాన అర్థాలే. అవ్యక్త అన్న ప్రసిద్ధ మూల ప్రకృతి నుంచి అనుకుంటాం. మూలం ఆవిడే. వ్యక్తమైన ఆవిడే, అవ్యక్తమైనా కూడా ఆవిడే. మూలం అంటే అసలు అది లేదే. మట్టి లేకుండా ఎలా వస్తుందండి? దానికి తగిన మట్టి. ఒక చెట్టు రావాలన్నా మట్టే కదా. ఇలా మూలం ఏది ఉందో అది లేకుండా ఆ దానితో చేయబడే వస్తువు రాదు. కాబట్టి మూలము ఆ వస్తువుకి అది సర్వానికి. కాబట్టి ఇక్కడ ఏ ఏ వస్తువులు ఉంటున్నాయో వాటి మూలమైన అన్నిటికీ కూడా అమ్మే. అమ్మ ఆధారం లేని ఏది లేదు. కాబట్టి వ్యాపిని అన్న, వివిధాకార అన్న, వ్యక్త అవ్యక్తమైన, వీటన్నిటికీ మూలమైన ఆవిడే. మూల ప్రకృతి. కాబట్టి మీలో ఉన్నది కూడా అమ్మే. కాబట్టి బుద్ధి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది అమ్మ బుద్ధి కాదు. కాబట్టి మీరు అమ్మ స్వరూపాలుగా, అమ్మలాగా ఆనందంగా భాషించాలన్నా ఏదన్నా అమ్మ గుణాలని ప్రయత్నపూర్వకంగా కాదు, ఆప్షన్ లేకుండా ఆచరణలో పెట్టినప్పుడే మీలో ఆ అమ్మ యొక్క ప్రకాశం అదుంటారు అని ఆ ప్రకాశం, ఆ యొక్క ప్రసన్నత అప్పుడు మీకు తెలియకుండానే మాట చాలా ప్రసన్నంగా వస్తుంది. విసుగు కోపాలుగా ఎవరి పట్ల అయినా సరే. వాడు పరమ దుర్మార్గుడు కాదు. వాడు ఎంత మీకు ఎన్ని చేసినా వాడి పట్ల మీకు మాటలో తేడా. మనసులో భావం లేదు కాబట్టి మాట సరి. కాబట్టి అమ్మ లక్షణాలు అంటే ఈ వ్యాపకత్వం అవన్నీ మీకు చేతగాలి. అమ్మ ధర్మస్వరూపాలు, దయాంతో దయ. కాబట్టి ఆ దయని ఏ గుణాలైతే మీలో దీనికి వ్యతిరేకంగా ఉన్నాయో, అమ్మకి ధర్మానికి వ్యతిరేకం. ధర్మమే అమ్మ. ఆ గుణాలని ప్రయత్నపూర్వకంగా కాదు, ఆప్షన్ లేకుండా చేసుకోండి. అవి తీసేయటం కాదు, ముందర ఆప్షన్ లేకుండా మంచి గుణాలతో మీరు అందుకనే అవతల వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మనకు ముఖ్యం
నువ్వు ఎలా బిహేవ్ చేసావు అన్నదే పరమేశ్వరుడు చూస్తాడు, పైన వాడు కాదు, నీ లోపలే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంతసేపు వారి గుణాలని పట్టించుకుంటే నీ వ్యవహారంలో తేడా, నీ వ్యవహారము అని చూస్తారు కాబట్టి మీరే చెప్పాలి. అది బాగా గమనించు. అవతల వారిని బట్టి నీ వ్యవహారం మారితే కనబడేది నీ వ్యవహారం. కాబట్టి ఎలా కనబడుతుందని మీరే చెప్పవాలి. కాబట్టి అనవసరం అవి ఇవి వాళ్ళు అవి చేశారు, మరి నువ్వేం చేశావు. కాబట్టి ఆ విధంగా ఉండకండి. ఆప్షన్ లేకుండా అమ్మ యొక్క మంచి గుణాలతో ఉండండి. అవతల వాళ్ళు ఎలాంటి వారు అన్నది అనవసరం. మీరు అలా ఉన్నారు అంటే అమ్మకి వ్యతిరేకమే, బాగా గుర్తుపెట్టుకోండి. అవన్నీ మర్చిపోలేను అంటే మీరు వ్యతిరేకమే. మర్చిపోవడానికి టైం పడుతుందన్నా వ్యతిరేకమే. దేనికి టైం? నేను మంచిగా ఉండాలన్న నిర్ణయము అప్పటికప్పుడు తీసుకోవాలి, కానీ ఇవన్నీ అయ్యాకంటే ఎప్పటికవుతాయి, ఒకటి పోతే ఒకటి వస్తుంది. దృష్టి అందుకే మారాలి. కాబట్టి చక్కగా సమదృష్టి ఏర్పరచుకోండి, అమ్మ దృష్టితో ఉండండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే సత్సంగం అయిపోయింది, కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము విశ్వరూపాలు చూపిస్తామంటే కష్టం. అమ్మ విశ్వరూపాన్ని ఆరాధించండి, ఆ రకంగా ఉండటం నేర్చుకోండి తప్ప అనవసరంగా వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, అవన్నీ చేశారు, అయిపోయాయి. అప్పుడు మీరేం చేశారు అన్నదే కదా పాయింట్. కాబట్టి అక్కడ నేను అలా చెయ్యలేదు అని అనటం కూడా దోషమే. ఏదో చేయకపోతే ఏదో ఎందుకు చెప్తారు, మీరు ఏదీ చేయలేదు అయినా వాళ్ళు చేశారు, మరి ఇంక ఇప్పుడు బాధ ఎందుకు వస్తారు? మీరు చెయ్యనప్పుడు మీకు బాధ ఎందుకు కలుగు? మీరు ధర్మంగా అన్నప్పుడు బాధ కలిగే ఆవశ్యకత లేదు. కాబట్టి ఇక్కడ అవి చర్చనీయాంశములు కాదు. అవతల వాళ్ళు ఎలా ఉన్నా మీరు అమ్మ స్వరూపంగా ఉండండి, మీలోంచి అదే రావాలి. అప్పుడు చూడండి తేడా. వాళ్ళు ఎలా ఉన్నారో మనకు అనవసరం, వాళ్ళు మారారా మారలేదా అనవసరం. నేను ఎలా ఉన్నా, నేను ధర్మంగా ఉన్నానా, ఆనందంగా ఉన్నా. ధర్మం లేదు, అది కలిగి తీరు. కాబట్టి అందరూ చక్కగా ధర్మ స్వరూపులై ఆనందంగా ఉండండి. శుభం భూయాలు.